కృపా కనికరం కలిగిన దేవునికి, ఆయన కుమారుడును ఈ లోక రక్షకుడు మానవులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క సంకల్పానుసారంగా పిలువబడి ఆయన కుమారుడైన క్రీస్తునందు లోకానికి పునాది వేయబడక మునుపు దేవుడు చేసిన సంకల్పంలో క్రీస్తు సంఘంలో చేరి ఈ దినము మన ప్రభు దినమందు ప్రభుతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి ఇప్పుడు వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడాను ప్రభువుని క్రీస్తు పేరిట నా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చినటువంటి ఈ వాక్య పరిచర్య చేయడానికి ఆయన ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగూ పాతూరు క్రీస్తు సంఘము దేవుని పరిచర్య చేయడానికి ఈ దినము ఈ అవకాశం ఇచ్చినందుకు సహోదరులు సాల్మన్ రాజు గారికిను సంఘానికి కూడాను ప్రత్యేక వందనం తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి దినము మనం ఆలోచన చేయబద్ధులమై ఉన్నాము. దేవుని వాక్యము ఈ మానవ లోకాన్ని శాసించేది, ఈ లోకాన్ని దిశానిర్దేశన చేసేటువంటి శక్తి కలిగినది, జ్ఞానము కలిగింది దేవుని వాక్యం. అంటే లోక మానవులు ఎలా ఉండాలో, దేవుని పోలిక దేవుని స్వరూపమైనటువంటి ఈ మానవ కోటి ఎటువంటి ఆలోచనలు కలిగి, ఎటువంటి పద్ధతులు కలిగి ఆయన యందు జీవించాలో దేవుడు మనిషిని సృజించిన తర్వాత ఈ మానవ కోటికి కావలసినటువంటి ఆజ్ఞలు విధులను తన భక్తుల చేత వ్రాయించి గ్రంథస్థం చేసి ఇవ్వడం జరిగింది. ప్రారంభంలో దేవుడు మౌఖికంగా మాట్లాడేవాడు. అంటే తన ప్రజలతో మధ్యవర్తుల చేత ముఖాముఖిగా వాళ్ళతో దేవుడు మాట్లాడి తన ఆజ్ఞల్ని, తన విధుల్ని తెలియజేసేవాడు, తన కట్టడల్ని వివరించేవాడు. మొదట్లో ఆదాము కాలంలో కూడా దేవుడు అలాగే ఆదాముతో అవ్వగారితో మాట్లాడేవాడు. తన యొక్క ఉద్దేశాలని వాళ్ళకి తెలియజేసి వాళ్ళని హెచ్చరించేవాడు, వారితో సహవాసం చేసేవాడు. దేవుని సహవాసం కలిగి అన్యోన్యంగా, సంతోషంగా, ఆనందంగా వారి జీవితాలు వెళ్ళబుచ్చుతుండేవారు. సాతాను యొక్క ప్రవేశం జరిగిన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞని మీరి మనిషి సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంతంగా జీవించేటువంటి విధానంలోనికి మనిషి వెళ్ళిపోవడం ద్వారా దేవుని వాక్యానికి, దేవుని మాటలకు దూరమై పాపానికి మనిషి చేరువవ్వడం అనేది జరిగింది. ఇది మనకు తెలిసిన విషయమే. లోకం కూడాను ఈ సంగతిని గ్రహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నేడున్నటువంటి దినాల్లో ఎక్కడ చూసినా సరే నేర ప్రవృత్తి అనేది విపరీతంగా పెరిగిపోయింది. చిన్నపిల్లలను లేదు, ముసలి వాళ్ళని లేదు, ఇక యవనస్తుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి ఒక్కరిలో కూడా పాపపు ఆలోచనలు, దేవుని వాక్యానికి విరోధమైనటువంటి ఆలోచనలు, తల్లిదండ్రులకి అవిధేయులుగా బ్రతికేటువంటి జీవన విధానము కుటుంబాల్లో నుంచి సమాజంలో విస్తరించిపోయింది అనేది మనం చూస్తూనే ఉన్నాం, ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాం. అయితే దేవుడు తన పిల్లలు తన ఆజ్ఞలు చొప్పున జీవించాలని, తన ఉద్దేశాలు నెరవేర్చాలని గ్రంథాన్ని వ్రాసి ఇవ్వడం జరిగింది. తర్వాత మొదట్లో మౌఖికంగా, అంటే కేవలం మాటలే చెప్పేవాడు. తర్వాత దేవుడు తన భక్తుల్ని రేపుకొని వాళ్ళ చేత రాతి పలకల్ని రాయించి ఇచ్చడం జరిగిందనమాట. రాతి పలకల మీద
వ్రాసి తన ఆజ్ఞల్ని తెలియజేసి ఈ ఆజ్ఞల ప్రకారంగా మీరు బ్రతకండి. మొదటి ఆజ్ఞలు దేవునివి, తర్వాత ఆజ్ఞ కుటుంబ వ్యవస్థది, తర్వాత ఆజ్ఞలు సమాజానికి సంబంధించినవి. 3 భాగాలుగా దేవుడు విభజించాడు. అవి పాటిస్తే ఈ లోకము సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో, నేరము అనేటువంటి ఆలోచన లేకుండా, ఆ మాట వినబడకుండా ఎంతో అందంగా ఆహ్లాదంగా ఈ ప్రపంచం, ఈ మానవ కోటి జీవించుండేది. అలా ఉంటే పోలీస్ స్టేషన్లు అవసరమై ఉండేది కాదు. అలాగుంటే కోర్టులు, న్యాయ వ్యవస్థ అవసరమై ఉండేది కాదు. అలాగుంటే ఈ లోకంలో అనేకమైన విద్యలు పుట్టుకొచ్చేవి కాదు. కానీ దురదృష్టం ఏంటంటే పాపం అనేది ప్రవేశించింది. మనిషి నేరం చేస్తున్నాడు. నేరం చేసినందుకు నేరస్తుని శిక్షించాలి కనుక స్టేషన్లు అవసరమైనది, రక్షక భటులు అవసరమై ఉన్నారు. ఆ నేర విచారణ జరగాలి కనుక కోర్టులు, న్యాయవాదులు, జడ్జీలు అవసరమై ఉన్నది. ఇలాగో లోకంలో ఉన్నటువంటి ధనము ఉద్యోగుల పేరిటే చాలా వరకు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మానవ కోటి అభివృద్ధి చెందడానికి ధనం అనేది వేరే దారి పట్టడం వల్ల అభివృద్ధి అనేది అంత మాత్రంగానే కనిపిస్తుంది. అంటే దేవుని ఆజ్ఞలు వింటే ఈ మానవ ప్రపంచంలో అనేకమైనవి అవసరం ఉండదు. మానవ సంపద, మానవుడు సృష్టించుకున్న సంపద మానవుని యొక్క ఆధునికమైన, అత్యాధునికమైన, విలాసవంతమైన, సుఖ సంతోషమైనటువంటి జీవితాన్ని మరి చేయడానికి అవకాశం ఉండేది. దేవుడు తన ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది మోషే గారి ద్వారా. వాటిని కూడాను మనిషి, ఇశ్రాయేల్ సమాజము తులనాడారు. వాటిని కూడాను గైకొనలేకపోయారు చాలామంది. తర్వాతి కాలంలో దేవుడు ప్రవక్తలను రేపుకున్నాడు. నూతన నిబంధన కాలం వచ్చేసరికి అపొస్తలులను రేపుకున్నాడు. ఇలాగా తన భక్తులను రేపుకొని లిఖిత రూపంలో, అంటే పాపీరస్ రబ్బల మీద, అంటే తాటి చెట్టు ఎట్లా ఉంటుందో అలాంటి ఆకులు కలిగేటువంటి ఒక చెట్టు, పాపీరస్ చెట్టు. ఆ చెట్టు ఆకుల మీద దేవుని యొక్క లేఖనాలు, చర్మపు కాగితాల మీద దేవుని యొక్క లేఖనాల్ని వ్రాసి ఇవ్వడం జరిగింది. తర్వాతి కాలంలో జాన్ గూటన్బర్గ్ అచ్యంత్రం కనుక్కున్న తర్వాత, కాగితము సృష్టించబడిన తర్వాత ఇక మన చేతుల్లోనికి పుస్తక రూపంలో రావడం జరిగింది. ఇప్పటికీ ఈ పుస్తకాన్ని చదివి అనేక మంది పాటించగలిగితే చాలా బాగుంటుంది. ఈ పుస్తకం చదవడం వల్ల మనిషికి దేవుని గూర్చిన జ్ఞానం మొదట తెలుస్తుంది. ఎవరి గురించి? దేవుని గూర్చిన జ్ఞానం మొదట తెలుస్తుంది. మనిషి ఎవరో మనిషికి అర్థమవుతుంది. పాపం అంటే ఏంటో మనిషికి అర్థమవుతుంది. నీతిగా బ్రతకాలంటే ఏంటో మనిషికి అర్థమవుతుంది. దుష్టునికి దూరంగా ఉండడం అంటే ఏంటో అర్థమవుతుంది. దుష్టుడు ఎవరో కూడా మనిషికి అర్థమవుతుంది. ఇవన్నీ విషయాలు అర్థమైతే మనిషి చాలా ఆరోగ్యవంతంగా ఉండగలుగుతాడు. ఆరోగ్యవంతంగా శారీరకంగా కాదు కానీ మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. పాపం లేని జీవితం మనిషి కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మనిషి అన్నిటి గురించి తెలుసుకుంటాడు కానీ దేవుని గురించి అంటే తెలుసుకోవడానికి ఇష్టపడ్డు. మీరు గమనించండి, ఏదో ఒక వ్యవస్థలు వచ్చి, ఒక సంస్థలు వచ్చి మైక్ పెట్టి పాతూరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అండి, అవును కదా, ఇదిగోండి పలానా జీవనోపాధి సంబంధించినటువంటి ప్రాజెక్టు మీ గ్రామానికి తీసుకొచ్చాము, అవునా, ఆ అర్హులైనటువంటి వారు, యవనస్తులైన వారు మీరందరూ కూడాను ఇక్కడికి రాగలిగితే, పర్లేదు ఇక్కడికి రాగలిగితే మీకు దీనికి సంబంధించిన విషయాలు తెలియజేస్తాము, దానివల్ల మీరు ఉపాధి పొందుతారు అంటే ఊరంతా ఒకసారి వచ్చి పడిపోతారనమాట. ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు గురించి ఇంట్రడ్యూస్ చేస్తామంటే అనేక మంది వస్తారు. కొత్త విద్య గురించి విద్య ప్రవేశపెడితే అందులో ఈ విద్య కొత్తగా వచ్చింది కనుక, ఈ విద్య చదువుకుంటే ఫ్యూచర్లో అవకాశాలు ఉంటాయి కనుక దాంట్లో జాయిన్ అవ్వడానికి ఇష్టపడతారు. ఏదైనా మనిషికి లబ్ధి కూరేటువంటి వార్తని తీసుకొస్తే మనిషి ఎగిరి పడతాడు, తెలుసుకోవాలనుకుంటాడు, జాయినింగ్ అవ్వాలనుకుంటాడు,
వినాలనుకుంటాడు, నేర్చుకోవాలనుకుంటాడు, చెయ్యాలనుకుంటాడు, సంపాదించాలనుకుంటాడు. అన్నిటి మీద మనిషికి ఆసక్తి ఉంది, కానీ అన్నిటికీ మించి తెలుసుకోవాల్సింది ఎవరి గురించి అంటే దేవుని గురించి. దేవుని గురించి మీకు చెప్పడానికి కొన్ని మాటలు. మేము దూర ప్రాంతం నుండి వచ్చామండి. పాతూరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అండి. మేము సువార్తలు చేసేటప్పుడు వైజాగ్లో ఉండి సువార్తలకు వెళ్ళేటప్పుడు ఆ గ్రామాలు తిరిగేటప్పుడు మెగాఫోన్ పట్టుకొని మైకులు పట్టుకొని తిరిగి వెళ్ళేటప్పుడు ఆ బజార్లో మార్కెట్లో ఉన్న ఏరియాలో కూడా సువార్త చేసేటప్పుడు అలాగే మాట్లాడేవాళ్ళు. ఆ ఊరు పేరు చూసుకోవడం, ఇది కృష్ణాదేవిపేట గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అండి. మీకు కొన్ని మంచి విషయాలు చెప్పడానికి మేము వచ్చామండి. మేము వైజాగ్ నుండి వచ్చామండి. దయచేసి మీరు వినండి. మనిషి అంటే ఏంటో మేము చెబుతామండి, దేవుని గురించి చెబుతామంటే అలా చూస్తారు, అలాగే వెళ్ళిపోతుంటారు అన్నమాట. ఎవడు పట్టించుకోడు. కానీ ప్రకటించడం మన వంతు బాధ్యత. అందుకని వాళ్ళు విన్నా వినకపోయినా ప్రకటించుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. కొన్ని చోట్ల అయితే ఎదురుగా మాట్లాడేవారు. మీ వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోండి, మీ దేవుడి గురించి మాకేం చెప్తారు, అమెరికా దేవుడు అంటే మేము దేవుడి గురించి చెప్పడానికి రాలేదండి, మనుషుల గురించి మాట్లాడడానికి వచ్చామని చెప్పేవాళ్ళం. మనుషుల గురించి ఏం మాట్లాడతారు అనుకుంటే అసలు మనిషి అంటే ఏంటో మనిషికి తెలియదు కదా. అందుకే మనిషి ఎవరో, మనిషి అంటే ఏంటో మీకు తెలియడానికి వచ్చామంటే వాళ్ళు మాకు తెలిసిలే అన్నట్లుగా ముఖ కవలికలు పెట్టేవారు అనమాట. అప్పుడు వీళ్ళకి ఎలా కాదనేసి కొంచెం తెలివితేటలు ఉపయోగించి మరి అలా ఆగాలి కదా, మన మాట వినాలి కదా అని కొంచెం తెలివిగా, ఏమండి బ్రదర్ గారు మీ పేరు ఏంటంటే నా పేరు రాజు అన్నారు అనుకోండి. రాజు గారు మీరు నన్ను చూస్తున్నారా అంటే ఆయన అంటాడు నేను చూస్తున్నాను అంటాడు. నిజంగా చెప్పండి మీరు నన్ను చూస్తున్నారా అని మళ్ళీ అడుగుతాం. అడిగితే చూస్తాను అంటాడు ఆయన. నేనేమంటానంటే మీరు నన్ను చూడట్లేదు, మీకు నేను కనిపించట్లేదు అంటాను. అనగానే ఏంటి చిత్రంగా మాట్లాడుతున్నాడు, పిచ్చోళ్ళ ఉన్నాడా, లేదంటే ఏదైనా చెప్తాడా అనే ఒక ఇంత ఆలోచనలో ఆగుతాడు అనమాట. అప్పుడు మీ పేరేంటి అని అడగడం, అలాగ సువార్త ద్వారా కొన్ని విషయాలు తెలియజేస్తూ ఈ విషయాలన్నీ నా జ్ఞానం కాదు, బైబిల్లో ఉన్నవే, ప్రభువైన క్రీస్తు ప్రకటించినవే, ఆత్మ జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నువ్వు శరీరము, నువ్వు ఆత్మ కాదు, ఆత్మ శరీరం కలయిక నువ్వు. అందుకే ఒకరు చనిపోయినప్పుడు నేను చనిపోయాను అనుకోండి, మీరు వచ్చారనుకోండి, శేఖర్ లేడు అంటారు తప్ప మరి పడుకున్నది ఎవరు అని అడిగితే అబ్బే అంతే కదా, నా పేరు శేఖర్, మీ అందరు తెలుసా, ఈ రోజు నుంచి మీకు తెలుసు, నేను చనిపోయాను, మీరు అందరు నా స్నేహితులు, మీరు వచ్చారు, మా ఆవిడ ఏడుస్తుంటుంది, అమ్మ ఏడుస్తుంటుంది, అయ్య ఏడుస్తుంటారు, అన్న తమ్ముళ్ళు అందరూ ఏడుస్తుంటారు, అయ్యో లేడు అని. మనం రాగానే ముఖం చూసి రాజు వచ్చావా, ఇగో మీ తమ్ముడు లేడు అని ఏడుతాడు. రాజు తెలివైనడు వచ్చి తమ్ముడు ఇక్కడైనాడు కదా అన్నాడు అనుకోండి, అదే ముఖము, అదే కళ్ళు, అదే రూపము, అదే శరీరం కదా, ఇక్కడైనాడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అంటే తమ్ముడు రాత్రి వెళ్ళిపోయాడు, ఈ తమ్ముడు కాదు అంట. ఇప్పుడు అర్థమైందా శరీరం నువ్వు కాదని? ఇలాగో దేవుని గూర్చిన జ్ఞానం తెలియజేసేటువంటి ప్రయత్నాలు అనేక విధాలుగా చేయడం జరిగేది. కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానం దేవుడు తెలియజేయాలనుకుంటూ ఆయన కొన్ని మాటలు చెప్పడం ప్రారంభించాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి లేఖలో 15వ అధ్యాయము 34వ వచనం చూడండి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. చూసారా ఏం చెప్పారు దేవుడు? ఏమంటున్నాడు దేవుడు? నా గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఎవరు గూర్చిన జ్ఞానం లేదంట? ఈ లోకంలో ఉన్న శాస్త్రాల మీద మనిషికి జ్ఞానం లేదు, చరిత్ర మీద మనిషికి జ్ఞానం లేదు, వైద్యం మీద మనిషికి జ్ఞానం లేదు, అగ్రికల్చర్ మీద మనిషికి జ్ఞానం లేదు, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మనిషికి జ్ఞానం లేదు అని చెప్పట్లేదు. ఎవరి గురించి జ్ఞానం లేదు? దేవుని గురించిన జ్ఞానం లేదు. ఈ మనుషులకి ఏం లేదంట? దేవుని గూర్చిన జ్ఞానం లేదు. ఈ దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే వచ్చే నష్టం ఏంటి? చాలామంది అనుకుంటారు దేవుని గురించి తెలుసుకోపోతే నష్టం ఏంటండి బాబు,
అలాగంటారన్నమాట. దేవుని గురించి తెలిసిపోతే నష్టం ఏంటండి? ఏదో ఏదో చెప్తారంటే జీవితం ఏదో నష్టపోతుందిరా బాబు అంటే ఏదో వింటాము, వచ్చి తెలుసుకుంటాం. కానీ దేవుని గురించి తెలుసుకుపోతే ఏ నష్టం అండి? అవును, మీరు అనుకున్నట్లుగా మీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనం సృష్టించుకున్న దేవుళ్ళు దేవతలను పడిన వారి పట్ల మనకి జ్ఞానం లేకపోయినా నష్టం లేదు వాస్తవానికి. మనకి జ్ఞానం లేకపోయినా నష్టం లేదు వాస్తవానికి. కానీ ఈ సృష్టిని సృజించి ఈ సృష్టిలో మనిషికి కావలసిన ప్రతి విధమైనటువంటి వనరులిచ్చి చివరి దినాల్లో మనిషిని సృష్టించినటువంటి సృష్టికర్త, మనిషిని సృష్టించిన వాడు దేవుడు. ఆయన గురించిన జ్ఞానం నీకు లేకపోతే నువ్వు ఎవరో నీకు తెలియదు, ఈ సృష్టి ఏంటో నీకు తెలియదు, ఈ సృష్టి ఎలా కలిగిందో ఎందుకు కలిగిందో నీకు తెలియదు. అసలు నీ గురించినటువంటి జ్ఞానం నీకు లేకపోతే, దేవుని గురించిన జ్ఞానం మనకు లేకపోతే మానవ జీవితాలు ఏమైపోతాయో అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు మానవ జీవితాలు ఎందుకంటే ఇన్ని బాధలు పడుతున్నారు? ఒకడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు, ఒక ఆయన స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఎందుకు స్టేషన్కి వెళ్ళిపోయారు అంటే అతను అంటాడు కదా, ఎవరినో చంపేశాడు, అందుకని స్టేషన్కి వెళ్ళిపోయాడు. స్టేషన్లో రకరకాల మనుషులు ఉంటారండి. సెంట్రల్ జైల్లో అందరూ చంపిన వాళ్ళే కాదు, దొంగతనాలు చేసిన వాళ్ళు ఉంటారు, మానభంగాలు చేసిన వాళ్ళు ఉంటారు, అవును కదా, హత్యలు చేసిన వాళ్ళు ఉంటారు, పలు రకాల నేరాలు చేసిన వాళ్ళు ఉంటారు, అవునా, కిడ్నాపులు చేసిన వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు మింగినటువంటి అధికారులు ఉంటారు, లంచం తీసుకున్నట్టు వాళ్ళు ఉంటారు, ఉంటారా? ఇలా అందరు ఉంటారు. ఎందుకు వెళ్ళారు స్టేషన్కి? ఏదో ఒక తప్పిదం చేసి నేరం చేసి వెళ్ళారన్నమాట. నేరం చేసి వెళ్ళారన్నమాట. వాళ్ళు నేరం చేయకపోతే ఎక్కడ ఉంటారు? ఇంట్లో భార్యాభర్తలతో, అవును కదా, భార్యాభర్తలుగా పిల్ల పాపలతో, తల్లిదండ్రులతో, బంధుమిత్రులతో సుఖ సంతోషంగా చక్కగా వాళ్ళు వృత్తినాలు చేసుకుంటూ 4 రూపాయలు తెచ్చుకుంటూ నీతిగా, న్యాయంగా, ధర్మంగా, సంతోషంగా, ఆనందంగా, గౌరవంగా ఉంటారన్నమాట. ఎప్పుడు? నేరం చేయకపోతే. నేరం చేస్తే, నేరం చేసినందుకు అక్కడికి వెళ్ళాడు అన్నమాట మనిషి. ఎందుకు నేరం చేయాల్సి వచ్చింది? నువ్వు చదువుకోలేదా? చదువుకుంటేనే కదా ఉద్యోగాలు వచ్చాయి. ఎందుకు నువ్వు చంపేవో? నీకు జ్ఞానం లేదా? జ్ఞానం ఉంది, ఎందుకు లేదు? ఎందుకు లంచం తీసుకున్నావు? నీకు జీతాలు లేవా? ఉన్నాయి, మరి ఎందుకు తీసుకున్నావు? అంటే మనిషికి అన్నీ తెలుసు. లోకంలో మనిషి బ్రతకడానికి అన్నీ తెలుసు. అన్నీ తెలుసు కూడా మరి ఎందుకు మళ్ళీ తప్పిదాలు చేయడం? ఎందుకంటే అసలైనది ఒకటి ఉంది, దేవునికి వచ్చిన జ్ఞానం లేకపోవడం. ఇప్పుడు దేవునికి వచ్చిన జ్ఞానం లేకపోతే ఏం జరుగుతుందో మనం చూడగలిగితే ఎంత అద్భుతంగా ఉందో ఈ మాటను మనం చూద్దాం ఒకసారి. దేవునికి వచ్చిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అన్నాడు. దేవునికి వచ్చిన జ్ఞానం లేకపోతే మనిషి ఏం చేస్తాడంటే వెనక్కి చదువుకుంటూ వెళ్దాం. ఎప్పుడు బైబిల్ని మనము 1, 2, 3 అనే ఆల్ఫాబెట్లో చదువుకుంటూ వస్తుంటాం కదా, అలా వస్తే ఒక విధంగా బైబిల్ అర్థమవుతుంది. అలా కాకుండా 5, 4, 3, 2, 1 చదువుకెళ్ళండి అంటే రివర్స్లో చదువుకెళ్ళండి. అలా చదువుకుంటూ వెళ్తే జ్ఞానం ఇంకొక విధంగా అర్థమవుతుంది. అక్కడున్న విషయం మీద అవగాహన బాగుంటుంది. ఇప్పుడు మనం పైనుంచి చదువుకున్నాం మొదటగా, ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్దాం. పైకి వెళ్తే ఎలా ఉంటుందంటే, మీకు సిగ్గు కలుగుటగా విషయం చెప్పుచున్నాను, ఎందుకంటే దేవుని కూర్చున్న జ్ఞానం కొందరికి లేదు. దేవుని కూర్చున్న జ్ఞానం లేకపోతే ఏం చేస్తాడు మనిషి అంటే పాపం చేస్తాడు అని రాశాడండి. ఏం చేస్తాడంట మనిషి? అదండి పాపం అంటే ఏదో కాదు, దేవుడు ఆజ్ఞల్ని అతిక్రమించడం పాపం. ఇశ్రాయేలు సమాజానికి దేవుడు ఆజ్ఞలు మొదటగా ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు వాళ్ళకి చెప్పినటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకుంటే, తల్లిదండ్రులు సన్మానించండి. ఎవరిని? తల్లిదండ్రులు సన్మానించండి. ఇది జైలుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళావంటే తల్లిని చంపినడు ఒకడు, తండ్రిని చంపినడు ఒకడు. సన్మానించండి అంటే మరి దేవుని జ్ఞానం ఎరిగితే మనిషి చంపేవాడా? జైలుకి వెళ్ళేవాడా? కుటుంబానికి దూరం అయ్యేవాడా? గౌరవాలు పోగొట్టుకునేవాడా? లోపం ఎక్కడుంది? దేవుని గురించిన జ్ఞానం లేకపోవడం.
అలాగే చదువుకోలేని మనిషి కాదు, అలాగే నైతిక విలువలు తెలియని మనిషి కాదు. దేవునికి వచ్చిన జ్ఞానం తెలియకపోతే మనిషి ఏం చేస్తాడు? పాపం చేస్తాడు అని చెప్పడం జరిగిందండి. ఇంకా మనం ఆలోచన చేస్తే నీతి ప్రవర్తన గలారే మేల్కొని అన్నాడు. అంటే దేవునికి వచ్చిన జ్ఞానం లేకపోతే ఏ ప్రవర్తన రాదు? నీతి ప్రవర్తన రాదు. అంటే యథార్థంగా నీతి కలిగి ధర్మం కలిగి ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఉండదు. అంటే నీతి తప్పిపోతాడు అన్నాడు అనమాట. దేవునికి వచ్చిన జ్ఞానం లేకపోతే ఏం తప్పుతాడు మనిషి? నీతి తప్పిపోతాడు. నీతి తప్పినోడు మరి ఎలాంటి పని? సిగ్గుపడే పని చేస్తాడా, తలెత్తుకునే పని చేస్తాడా? సిగ్గు కలగడానికి చెప్పుచున్నాను. అందుకే ఈరోజు ఎవరంట లంచం తీసుకున్నది? ఎవరండి? ఎంఆర్ఓ గారండి. రాత్రి 2 గంటలకు ఎప్పుడో ఒక వీడియో చూశాను, తెలంగాణ గవర్నమెంట్లో ఫేస్బుక్లో చూశాను. ఎమ్మెల్యే నైట్ ఈవినింగ్ టైం అనమాట, నైట్ 7, 8 అట్లా ఆ టైంకి ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే లోపల వర్క్ చేస్తున్నారు వాళ్ళు. నిలదీశారు వెళ్ళి, ఈ రాత్రిపూట పని, అదే ఆదివారం రాత్రిపూట పని చేయాల్సిన పని ఏముంది? నువ్వేదో తప్పుడు లెక్కలు చేస్తున్నావు, పంచనామాలు రాస్తున్నారు. ఈయనెవరు? ఆయన ఎంప్లాయ్ కాదు, అక్కడ థర్డ్ పర్సన్ ఎందుకు వచ్చాడు? కలెక్టర్ గారి లైన్ కలుపు, జేసీ గారికి లైన్ కలుపులుగానే ఆయన మాట్లాడుతున్నారు అన్నమాట. అంటే చాలా వరకు లోకంలో నీతి తప్పి పనులు చేయడం జరుగుతుంది కదా. ఎందుకు? నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు మేధావివి. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు అంటే మామూలు విషయం కాదు. దేశాన్ని ఏలేటువంటి పోస్టులు అవి, అవును కదా. అడ్మినిస్ట్రేషన్ మొత్తం నీకు తెలుసు, చట్టము అంతా నీకు తెలుసు. మరి ఎందుకు సిగ్గుపడే పనులు చేస్తున్నావు? అంటే నీతి ప్రవర్తన లేదు. నా జీతం నాకు వస్తుంది కదా, అందుకే లంచం తీసుకోవద్దని దేవుడు చెప్పేశాడు, వడ్డీ తీసుకోవద్దని దేవుడు చెప్పేశాడు. అంటే దేవుడు కోరుకున్న సమాజము నేరము అనేది లేని సమాజం. ఒకసారి ఆలోచించుకోండి, మన పాతూరు ప్రాంతం అంతా నేరం లేని సమాజం అనుకోండి, ఎలా ఉంటుందండి ఈ లోకం? ఈ పాతూరు ప్రాంతం ఎలా ఉంటుంది? ఈ కేడిపేట ప్రాంతం ఎలా ఉంటుంది? భారతదేశము ప్రపంచ భూభాగ వ్యవస్థల్లో, అంటే దేశాల వ్యవస్థలో చూసుకుంటే రష్యా మొదటిదండి భూభాగం ఎక్కువ ఉన్న ప్రాంతం. తర్వాతది మన దేశాలండి. అక్కడికంటే మనకు ఎక్కువగా పాడి పంటలు, అంటే ఆర్థిక అభివృద్ధి రావడానికి వనరులు ఎక్కువ అండి. మనకి వనరులు ఎక్కువ అండి. అంటే లెక్కల్లో చూసుకుంటే మన దేశము, మనకి ఎక్కువ ల్యాండ్ ఉంది, ఎక్కువగా వ్యవసాయం చేయొచ్చు, ఎక్కువగా పెట్టుబడి పెట్టి గవర్నమెంట్ సంపద సృష్టించవచ్చు. కానీ భారతదేశము 200 సుమారుగా 103వ దేశం అనుకుంటాను సంపద విషయంలో. అమెరికా అంతా అలాంటిది కాదండి, కానీ సంపద విషయంలో మొదటి స్థానంలో ఉందండి. చైనా ప్రాంతం అది నేల ప్రాంతాలు, ఇది ఇసుక ప్రాంతాలు లాంటివండి, అవన్నీ సంపద విషయంలో 2వ స్థానంలో ఉందండి. ఒకప్పుడు చైనాకి జనాభా ఎక్కువైపోయింది, ఆహార కొరత ఏర్పడిందండి, అవునా? ఆహార కొరత ఏర్పడితే జనాలు ఆకలితో చచ్చిపోతారండి, దొంగతనాలు పెరిగిపోతాయి, హత్యలు పెరిగిపోతాయి. చైనా కట్టడి చేసింది. 1 or none, ఒక్కరే ముద్దు ఇద్దరు వద్దని పెట్టింది చట్టం. ఒకరినే కానాలి ఎవరినైనా సరే, ఇంకా ఎవరు పెళ్లి చేసుకుని ఒకరినే కానాలి. ఆ టైంలో మన బాబుగారు అయితే కనండి అని పెట్టారు, ఆయన కనండి, 3, 4 కనండి అని. ఇప్పుడు చైనా 120 కోట్ల జనాభా అయితే చైనాకి దాటిపోయి 134 కోట్లు ఎంతో భారతదేశ జనాభా ఈ రోజుకి. సంపద లేదు. ప్రపంచ సంపద విషయంలో మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా ఉంటే చైనా ఇప్పుడు అమెరికాను దాటడానికి సిద్ధంగా ఉంది. అలాంటి చైనావే 120 కోట్లు వచ్చేసరికి భయపడిపోయి పిల్లలు కనకండి అని ఆపేసింది. 2వ స్థానంలో ఉంది సంపద విషయంలో. 120 కోట్లు కాదు, చైనాకి బీట్అవుట్ చేసి 134 కోట్లు చేరింది భారతదేశ జనాభా. సంపద విషయంలో 103వ స్థానంలో ఉంది.
ఏమనాలి? ఎలా? అందుకే ఆహార కొరత ఏర్పడుతుంది భారతదేశంలో. ఒక ఇథియోపియా, ఇంకా ఏ దేశాలను చూడ మధ్య జరిగింది మొన్నట్లో శ్రీలంక. భయంకరంగా ఉంటుంది పరిస్థితి. దేవుని మాటలకి లోబడపోతే, దేవుని జ్ఞానం కలిగి మనిషి జీవించకపోతే అనేకమైన విపత్తులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. దేవుని కూర్చున్న జ్ఞానం మాకెందుకంటారు మనుషులు. దేవునికి వచ్చిన జ్ఞానం లేకపోతే నీతి ప్రవర్తన ఉండదు. నీతి లేనప్పుడు నీతి మాలిన పనులు, సిగ్గుమాలిన పనులు చేయాల్సి వస్తుంది మనిషి. దోపిడీ జరుగుతుంది మనిషి, దొంగతనాలు జరుగుతాయి మనిషి మానవలోకంలో, హత్యలు జరుగుతాయి మానవలోకంలో. నరహత్య చేయకూడదు అన్నాడు దేవుడు. ఏం చేయకూడదు? నరహత్య చేయకూడదు. తల్లిదండ్రులు సన్మానించాలి. దొంగతనం చేయకూడదు. వ్యభిచరింపకూడదు. వ్యభిచార కేసులు బోల్డే. అవును కదా, వ్యభిచార కేసులు ఎన్నో. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, భార్యను ప్రియుడు కలిసి భర్తను చంపేయడం, పిల్లలు చంపేయడం. ఎలా ఉందండి బాబోయ్. భార్య తల్లి కలిసి ప్రియుడితో పిల్లల్ని చంపేస్తుంది, భర్తను చంపేస్తుంది. భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటే భార్యను చంపేస్తున్నాడు. ఏమండి జరిగింది కదా రాజుగారు, మీ తాలూకా మీకు తెలిసిన వాళ్ళు అదే వైజాగ్లో జరిగింది కదండి. అక్రమ సంబంధం కారణంగా భర్త భార్యను చంపేశాడు. పిల్లలు ఉన్నారు. నీతి ప్రవర్తన, వ్యభిచరింపకూడదు. దాన్ని ఏమన్నారు? వ్యభిచారము. తర్వాత ఇంకో పదం ఉంది కదా, జారత్వము. జారత్వము జరగకూడదు అన్నాడు దేవుడు. దేవునికి వచ్చిన జ్ఞానము లేకపోతే ఎలాంటి ఈరోజు ఈ లోకంలో ఉన్న నేర ప్రవృత్తి ఏంటంటే ఇవే: దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, అల్లర్లు, మత కల్లోలాలు, వ్యభిచారాలు, ఇవే కదా జరిగాయి. జారత్వాలు. ఈ 4-5 కేసులనే మనం పట్టుకుంటే కేసులన్నీ అవే. ఈ 4 పాయింట్లు పట్టుకుంటే కేసులన్నీ ఇక్కడే తిరుగుతాయి. ఈ 4 ఆజ్ఞల్లో ఈ సమాజాన్ని కట్టిపడేశాడు దేవుడు. అంటే దేవుని పిల్లలు, దేవుని సమాజం ఎలా ఉంటుందంటే నీతి కలిగిందై ఉంటుంది, పాపం లేనిదే, పరిశుద్ధమైనదే ఉంటుందని దేవుడు నన్ను కూర్చుని జ్ఞానం మీరు తెలుసుకోండి. దేవుని కూర్చున్న జ్ఞానం అంటే మనిషి అనుకున్నాడు, ఏదో అనుకున్నాడు. దేవుడు తన పిల్లల్ని బాగు చేయడానికి ఆయన ఇచ్చిన కట్టడలు, ఆజ్ఞలు, విధులే బైబిలు. అంతేగాని నా మీద పడుకోండి అని దేవుడు చెప్పట్లేదు. మీ సంపద అంతా నాకు ఇచ్చిండని దేవుడు చెప్పట్లేదు. మరి ఎలా బ్రతకాలో చెప్పేదే దేవుని జ్ఞానం. మానవ సమాజము ఎలా బ్రతకాలో చెప్పేదే దేవుని జ్ఞానం. ఆలోచన చేస్తే చూడండి ఎలా ఉందో. నీతి ప్రవర్తన గలవారై ఉండాలి. ఎప్పుడుంటారు? దేవుని కూర్చిన జ్ఞానం కలిగి ఉంటే నీతి ప్రవర్తన గలవారై ఉంటారు. తర్వాత చదవమ్మా. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేర్పును. దేవుని కూర్చిన జ్ఞానం లేకపోతే దుష్టుడు కూర్చిన జ్ఞానం మనకు వస్తుంది అనమాట. దేవునికి వచ్చిన జ్ఞానం లేకపోతే దుష్టుడికి వచ్చిన జ్ఞానం మనకు వస్తుంది. దుష్టుడు ఆవరిస్తాడు మనల్ని. ఎప్పుడైతే దేవుడి నుండి దూరం అయిపోతున్నారో ఆదాములు ఎవరికి దగ్గర అయ్యారు? దుష్టుడికి, అపవాదికి, సాతానికి దగ్గర అయ్యారు. దుష్టుడు ఇది నిజమా అని అబద్ధంతో కొట్టాడండి. నిజం చెప్పినట్లుగా. ఒకంత నిజము, ఒకంత అబద్ధం అనమాట. ఎవరినైనా మోసం చేయాలంటే ముందు నిజమే చెప్పాలి, ముందు మంచిగానే ఉండాలి, తర్వాత మోసం చేయాలి. ఒక అమ్మాయిని ప్రేమించాలనుకున్నాడు అనుకోండి యువకుడు, యువకుడు ముందు ఎలా ఉంటాడు? చాలా మంచివాడుగా ఉంటాడు అనమాట. నటిస్తాడు, మంచి చేస్తాడు, కనపరుస్తాడు, తర్వాత ఉంటుంది అనమాట. మోసపోయాను అని అర్థం అవుద్ది. మోసగాడు నేను మోసగాడిని అని రాడు నీ దగ్గరికి. నిన్ను వంచేవాడు, నేను చెరిపేస్తానని రాడు నీ దగ్గరికి.
ప్రేమ అంటాడు, పెళ్ళి అంటాడు, పవిత్రం అంటాడు, అదంటాడు, ఇది అంటాడు. దుష్టుడు సాంగత్యము, దుష్టుడు సాంగత్యము మంచి నడవని జరుపుతుంటే దుష్టుడితో సాంగత్యం కలిగి ఉంటే అంటే దేవుని జ్ఞానం లేకపోతే దుష్టుడితో సాంగత్యం ఉన్నట్టే. అప్పుడు దేవునికి వచ్చిన జ్ఞానం లేదు, నువ్వు దుష్టుడు సాంగత్యం అంటే నీతి ప్రవర్తన కోల్పోతావు. ఎవరున్నారండి నీతి కలిగి? నీతి ప్రవర్తన కోల్పోతే వెంటనే నువ్వు ఏం చేస్తావంటే నువ్వు పాపంలో పడిపోతావు. పాపంలో పడిపోతావు. పాపం వలన వచ్చేటువంటి జీతము మరణము. సహసిద్ధంగా అందరికి వచ్చే మరణం కాదు, అవును కదా? శరీరంలో పుట్టినావు కనుక శరీరం చచ్చిపోయింది. నువ్వు పాపం చేసినా చేయకపోయినా శరీరం చనిపోద్ది. కానీ పాపం చేస్తే నీకు వచ్చే మరణం ఏంటంటే ఆత్మగా ఉన్న నీకొచ్చే మరణం నరకము. ఆ మరణం గురించి దేవుని జ్ఞానం చెప్పబడుతుంది. కాబట్టి మనకి ఎవరి జ్ఞానం ఉండాలంటే దేవునికి వచ్చిన జ్ఞానం ఉండాలి. దేవునికి వచ్చిన జ్ఞానం లేకపోతే దుష్ట ప్రవర్తన గలవారమై మనం ఉంటామని మనం గ్రహించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మనిషికి దేవునికి వచ్చిన జ్ఞానం లేకపోవడం వల్ల మనిషి దేవునికి దూరం అయిపోయి అనేకమైన పాపాలు చేస్తూ లోకంలో నేర వ్యవస్థ కలిగి, ఇదిగోండి ఒకడు చెడిపోతే ఇంకొకటి చెడిపోతున్నాడు, ఇంకోటి చెడిపోతే ఇంకోటి చెడిపోతుంది, ఒకరికి తర్వాత ఒకరిని చూసి ఒకరు చెడిపోవడానికి, ఒకరిని చూసి ఒకరు. అదే మనం మంచి చేస్తే మంచి వెనకాల రారండి మనుషులు. ఈరోజు వారంలో ఒకరోజు మనకి ప్రభుదినం పక్కన పెడితే వారంలో ఒకరోజు పాతూరు గ్రామంలో సువార్త ప్రకటిస్తున్నాం. అదిగో ఆ వెనకాల అమ్మగారి ఇంట్లో కానీ ఇక్కడ వాసు గారి ఇంట్లో కానీ ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాము? సువార్త అంటే దేవుని జ్ఞానం. ఎందుకు ప్రకటిస్తున్నాం అంటే తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఇంటివారు కానీ బయట ఉన్నటువంటి సోదరులు కానీ ప్రతి ఒక్కరు కూడాను దేవునికి వచ్చిన జ్ఞానం తెలుసుకుంటే నీతి ప్రవర్తన గలవారై ఉంటాము, పాపం చేయని వారిగా ఉంటాము. ఒకవేళ ఇప్పుడు మన బ్రతుకు బాగున్నా, మన ఆలోచన విధానం బాగున్నా ఎప్పటికైనా చెడిపోయే ప్రమాదమే ఉంది. మరలా ఎప్పటికైనా చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవునికి వచ్చిన జ్ఞానము సర్వ మానవాళికి అవసరమై ఉందని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒకసారి దేవునికి వచ్చిన జ్ఞానం లేని ప్రజల గురించి మనం ఆలోచన చేస్తే ఆదికాండంలో 13వ అధ్యాయము 13వ వచనం. అధ్యాయం 13వ వచనంలో సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. ఎలా ఉన్నారంట సొదొమ మనుషులు? దేవుని దృష్టికి సొదొమ మనుషులు ఎలా ఉన్నారు? దుష్టులు, పాపులు. ఏమైంది సొదొమ మనుషులకి? సొదొమ మనుషులకి ఏమైంది అని మనం ఆలోచన చేయగలిగితే 18వ అధ్యాయము అమ్మా 18వ అధ్యాయం 20వ వచనం చదవండి. 20వ వచనం ఆదికాండము 18:20. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనక వాటి పాపము బహు భారము. ఏం పెరిగింది? సొదొమ పాపం చేసిపోయింది. సొదొమ ఎలాంటి పాపం అంటే ఎలా ఉంది లోకము? ఎలా ఉంది సొదొమ లోకము? సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఎలా ఉన్నాయంటే 19వ అధ్యాయంలో 3వ వచనం నుండి 4వ వచనం చదవండి అన్న. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసిరి. ఎందుకు? సెక్యూరిటీ కాదు, ఇల్లు మొత్తం చుట్టేశారు. బాలురు, వృద్ధులు అంటే ఎందుకు సెక్యూరిటీ ఇచ్చారంటే ఏదో వాళ్ళు కాపాడదామని కాదు. లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ ఉన్నారు? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా లోతు
వెలుపల ద్వారం వద్దున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాపకము కట్టుకొనకుడి. దేవదూతలు మనుషుల రూపాలు దాల్చుకొని సొదొమ గ్రామంలో ఉన్నటువంటి లోతు కుటుంబానికి వచ్చాయి. లోతు నీతిమంతుడు. దేవదూతలు ఎవరైనా అందంగా ఉంటే ఏమంటాం మనం? యాంజిల్లా ఉన్నామంటాం లేదా? ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని మనం యాంజిల్తో, అంటే దూతతో, దేవదూతతో పోలుస్తాం వాళ్ళ అందాన్ని. డైరెక్ట్ దేవదూతలు వస్తే ఎలా ఉంటారు? దేవదూతలు వస్తే ఈ మనుషులు కనిపెట్టారు. అంటే ఎలాంటి మనుషులు అంటే, ఎవరు మన ఊరికి వస్తున్నారు, ఎవరు మన ఊరు నుంచి వెళ్ళిపోతున్నారు, అందమైన స్త్రీలు చూస్తున్నటువంటి వ్యక్తులు. ఎవరో ఒక వయసు ఉన్న వాళ్ళు అనుకుంటే కాదండి, వృద్ధులు, బాలురు, అంటే మధ్య వయస్కులు కూడా ఉన్నారు. ఇంక అందులో అందరూ అన్నాడు అంతే, ప్రజలందరూ. ఆహా, బాలురు అంటే 13 ఏళ్ళు దాటినవాడు బాలుడు. వృద్ధులంటే 60 ఏళ్ళు వచ్చినవాడు వృద్ధుడు. 60-70 ఏళ్ళు వస్తే వృద్ధులు. ఇజ్రాయేల్ దేశంలో 60 ఏళ్ళు వస్తే వృద్ధులు అందరూ యవనస్తులు అంటారు. ఇజ్రాయేల్ దేశంలో 60 ఏళ్ళు ఉన్న వాళ్ళని యంగ్ మ్యాన్ అంటారు. ఎందుకంటే వాళ్ళు అలాగే ఉంటారు, అంత బలంగా, అంత అందంగానే ఉంటారు. అక్కడ వృద్ధుడు అవ్వాలంటే 80-90 రావాలి, అప్పుడు వృద్ధుడు ఓల్డ్ మ్యాన్ అంటారు. ఆ లెక్కల్లో మనం చూసుకుంటే, ప్రెసెంట్ సిచ్యువేషన్ నేను చెప్పింది, ఆ లెక్కల్లో మనం చూసుకుంటే వృద్ధుడంటే 80 సంవత్సరాలు వస్తే వృద్ధుడు. అంటే 80 ఏళ్ళు వచ్చినవాడు, కాటికి కాలు చాపినవాడు, పండు ముసలి, గట్టి దగ్గర చచ్చిపోతాడు అనమాట. మనం గట్టి దగ్గర అల్లిపోయి చచ్చిపోతాడు, వాడి దగ్గర సరే గ్యారంటీ ఇవ్వలేము. అది వృద్ధుడు. అలాంటి వృద్ధుడు ఇలాంటి బాలురు కలిసి సొదొమ గొమొర్రా దగ్గర ఉన్న లోతు ఇంటి చుట్టూ తిరిగేస్తున్నారు అంతే జనాలు. ఎందుకయ్యా వచ్చారంటే, ఏ లోతు, నీ దగ్గరకు వచ్చారు కదా అమ్మాయిలు, వాళ్ళు పంపించావు అంటున్నారు అంతే. అబ్బబ్బబ్బబ్బా, ఎలా ఉంది లోకం! దేవుని గూర్చిన జ్ఞానము బొత్తిగా లేని లోకం. మరి ఇప్పుడున్నటువంటి సమాజాన్ని, ఇప్పుడున్నటువంటి మన ప్రాంతాన్ని లెక్కల్లో పెట్టి ఆలోచన చేస్తే ఎలా ఉన్నారంటే అలాగే ఉన్నారు. దొరికితే దొంగ అంటారంట, దొరకపోతే దొర. అలాగే ఉన్నారు లేదా? అలాగే ఉన్నారు. అంటే అప్పుడు సొదొమ గొమొర్రా దేవుని జ్ఞానం లేక నాశనం అయిపోయింది. నీతి ప్రవర్తన వదిలేశారు. ఏమయ్యా మీ భార్యలు లేరా? ఏమ్మా మీ భర్తలు లేరా? మీ నీతిని ఎలా తప్పుతున్నారంటే దేవుని గూర్చిన జ్ఞానం లేదు. దేవుని గూర్చిన జ్ఞానం ఏం చెప్తుందంటే, కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1-2 వచనం చూస్తే, 1 కొరింథీ 7వ అధ్యాయము 2-3 వచనం చూడండి, ఎంత బాగుంటుంది దేవుని గూర్చిన జ్ఞానం. అమ్మా, స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు, అయినను జారత్వములు, పెళ్లి కాకపోతే జరిగే కార్యక్రమం ఏంటి? అందుకే మనం కంగారు పడతాం. తల్లిదండ్రులు ఎందుకు కంగారు పడతారు, ఎందుకు భయపడతారు? వయసు వచ్చిన పిల్లలుంటే జారత్వం, ఏదో తప్పు చేస్తారు బాబు పిల్లలు అని భయపడిపోతున్నారు చూడు. అందుకే జారత్వాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి అదండి సొంత భర్త ఉండాలి, సొంత పురుషుడు, సొంత స్త్రీ. ఈ శరీరాన్ని ఇచ్చాడు దేవుడు, ఆ శరీరం వాంఛ పెట్టాడు దేవుడు. ఆ వాంఛను తీర్చుకోవడానికి పురుషుడికి స్త్రీని ఏర్పాటు చేశాడు, స్త్రీకి పురుషుని ఏర్పాటు చేశాడు. సొంత భర్త, సొంత భార్య ఉండాలి. దేవుని గూర్చిన జ్ఞానం ఇది, దేవుని గూర్చిన జ్ఞానం ఇది. ఎందుకంటే జారత్వాలు జరుగుతున్నాయి, వ్యభిచారాలు జరుగుతున్నాయి. సొదొమ గొమొర్రా మనుషులకి, ఆ పట్టణస్తులకి దేవుని గురించిన జ్ఞానం లేదు. లేకపోయేసరికి నీతి ప్రవర్తన పేరు అంటే భర్త భార్యలు కలిసి జీవించే జీవితం నీతి కలిగిన జీవితం. వేరొకడు భార్య వేరొకడు భర్త అనేది నీతి ప్రవర్తన కలిగిన జీవితం కాదు.
అంటే నీతి ప్రవర్తన కలవారై ఉండాలి. మీకు ఈ జ్ఞానం లేకపోతే నీతి తప్పుతారు. నీతి తప్పింది సొదొమ గొమొర్రా, నీతి తప్పింది, పాపం పెరిగిపోయింది, దేవుని యొద్దకు మొర వెళ్తుంది. ఇక దేవుడు ఆలస్యం చేయలేదు. ఆలస్యం చేయకుండా ఏం చేశాడంటే, ఇదిగో అబ్రహాము, సొదొమ గొమొర్రాల పాపం ఘోరంగా ఉంది, గొప్పదైపోయింది బాబోయ్, ఆ ప్రాంతాన్ని నేను నాశనం చేసేస్తాను, చెడు అనేది ఉండకూడదు అని ఒక పిచ్చి కుక్క ఉంటే, అవును కదా, ఒక పిచ్చి కుక్క ఉంటే ఆ పిచ్చి కుక్క ఒకటే కదండి, మిగతా కుక్కలను బాగానే కదండి, దానికి ఎందుకంటే కొట్టి చంపేస్తారు? ఓరు బాబు, అది కరిసిందంటే మిగతా కుక్కలను కరుచుకుంటాయి, అవును కదా. మళ్ళీ కరవడం తర్వాత కుక్కలన్నిటికి అంటించింది అనుకోండి, అప్పుడు ఏమవుతాయి? కుక్కలన్నీ పిచ్చి కుక్కలది ఎక్కడ చంపుతామండి? కాబట్టి పిచ్చి కుక్కని చంపేస్తుంది చూడండి, రాళ్ళు ఇచ్చి కర్రలు పట్టుకొని తగిలిదేలు కూడా చంపేస్తుంది చూడండి. పాపం అనేది ఒక చోట ప్రారంభమైతే అది లోకమంతా స్ప్రెడ్ అవుతుంది, లోకం మొత్తం చెడిపోతుందని దేవుడు నేర వ్యవస్థ చేసిన వాళ్ళని, నేర ప్రవృత్తి చేసిన వాళ్ళని దేవుడు, పాపం చేసిన వాళ్ళని దేవుడు స్త్రీ అని పురుషుడని బిడ్డలని చూడకుండా చంపండి అన్నాడు. అందుకే వెలుపలి తీసుకెళ్ళి, పాలం వెలుపలి తీసుకెళ్ళి రాళ్ళిచ్చి కొట్టి చంపండి. ఆ పాపం అక్కడతో ఆగిపోతుంది. ఈరోజుకి దుబాయ్ కంట్రీలో ఎలా ఉంటుందంటే చట్టం, ఎవడైనా అక్కడ మనకులాగా 2-3 తాళాలు కట్టర్లేసి లోపల గడ్డలెట్టేసి బయట కట్టరెట్టి దానికి 2-3 తాళాలు వేసి, అది కూడా కాస్ట్లీ తాళాలు వేసి వెళ్ళిపోయి మళ్ళీ సీసీ కెమెరాలు పెట్టి మధ్య మధ్యలో వచ్చి చూసి ఇదే ఉండదండి. అక్కడ లంచ్ టైంలో ఓపెన్గా వదిలేసి వెళ్ళిపోతారు. బంగారం షాప్ అయినా ఏ షాప్ అయినా ఓపెన్గా తలుపులు తీసి అంటే వెళ్ళిపోతారు. ఎవడైనా చూసుకొని వెళ్ళిపోవడమే. దొంగతనం జరిగింది అనుకోండి పొరపాటున, రోడ్డు మధ్యలో నిల్చోబెట్టి కాల్ చేస్తారు అంతే. అందరు చూస్తుండగా కాల్ చేస్తారు. నీకు ఎలా దొంగతనం చేయాలనిపిస్తుంది మళ్ళీ? ఒక స్త్రీని ఎవడైనా పాడు చేసాడు అనుకోండి, రోడ్డు మధ్యలో నిల్చోబెట్టి AK-47 తీసుకొని దడదన్న తూటాలను దించేస్తారు అంతే బాడీలోకి. అంటే ఒక్క నేరగాడు పోతే నేరము పోయిద్ది, ఇంకా వాడితో వచ్చింది ఆడితో పోయిద్ది అనమాట. దేవుడు పాత నిబంధన గల చేసిన చట్టాలు మనకు అర్థం కాక అవి బాబు చంపేమన్నాడా అనుకుంటాం మనం. అది చస్తేనే బాబు లోకం బాగుంటుంది. అది చస్తేనే చీడ పురుగు చస్తేనే వనమంతా బాగుంటుంది. నీ పంట నీ చేతికి వస్తుంది, నీ కష్టం నీకు వస్తుంది. పురుగే కదా వదిలేసాం అనుకోండి అంతే. కాబట్టి దేవుడు ఇదిగో వచ్చాడు, సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని కాల్చిపడేసాడండి. ఆ రోజున్న లోకము దేవుని గూర్చిన జ్ఞానం లేకలా చెడిపోయింది. నోవాహు కాలంలో కూడా అలాగే జరిగింది. 6వ అధ్యాయము ఆదికాండము చివరికి చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుండి ఆదాము చదవండి. 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నల్లను, అదండి భూమి మీద నల్లను చేసింది ఎవరు? దేవుడు ఆ నరులను చేసినందుకు సంతాపము ఉంది, హృదయములో నొచ్చుకున్నాను. తర్వాత ఏమనుకున్నాడు అంటే చెప్తున్నాడు చూడండి, 10వ వచనం. షేము హాము యాపేతును కుమారులు నోవాహు కనెను. భూలోకము చెడిపోయి ఉండెను, నిండి ఉండెను. చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి సమస్త శరీరంలో తమ మార్గములు చెరిపేసుకున్నారు. అంటే దేవుడు ఒక కట్టడాన్ని, ఒక ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చాడు మౌఖికంగా, వాటి నుంచే బయటకు వెళ్ళిపోయాడు. చెడిపోయారు, చెరిపేసుకున్నారు మార్గాల్ని. ఈరోజు మనం ఎందుకు ఇలా చేయాలంటే, ఎబ్రీ పత్రికలో చెప్పబడుతున్నట్టుగా 10వ అధ్యాయంలో ప్రతి దినము మీరు తప్పక కూడుకొనుడి. అలాగ చేయటం మానవద్దు. ప్రతి దినము అని ఎందుకంటే, ఇదిగో వారం కోసారి కూర్చున్నాం అనుకోండి, ఈ 6 రోజులు మన హృదయం కలుషితం అయిపోద్ది అనమాట. లోకంలో బ్రతుకుతున్నాం, లోకంలో వృత్తులు చేసుకుంటున్నాం, లోక ప్రజలతో కలుస్తుంటాము. ఏదో ఒక సందర్భంలో మనసు మలినమైపోయి
పాపంలో పడిపోయే అవకాశం ఉంది. అందుకని మీరు ప్రతి దినము కూడాను ఇదిగో మీరు సమాజంగా కూడటం మానుకొనవద్దు. సమాజంగా కూడటం మానుకొనవద్దు. సమాజంగా కూడుకోండి. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు తెలుసుకోండి. నీతి ప్రవర్తన గలవారు బ్రతకండి. పాపం చేయకుండా బ్రతకండి. నా ప్రజలుగా బ్రతకండి అని దేవుడు తెలియజేస్తున్నాడు అనమాట. అందుకనే మనం ఏం చేస్తుంటామంటే ఇదిగో ఈరోజు ఇక్కడ ప్రతిరోజు దేవుని పరిచర్య వాక్యం అందిస్తాం. ఎందుకంటే మనం బాగుండడానికి ఈ మాటలు విన్నటువంటి ఈ లోకము దేవుని జ్ఞానం తెలుసుకొని వారి జీవితాలు మార్చుకోవడానికి. వేసుకొని మందిరానికి వచ్చేవలసిన అవసరం లేదు. దేవుని మాటలు మొదట వినండి, ఈ జ్ఞానం వినండి, కుటుంబాలు కట్టుకోండి, కుటుంబాలు బాగు చేసుకోండి, జీవితాలు బాగు చేసుకోండి, పిల్లల్ని మంచిగా నడిపించుకోండి, మంచి సమాజాన్ని సృష్టించండి. పాపం లేని సమాజం కావాలి, నేరం లేని సమాజం కావాలి, నీతి కలిగిన సమాజం కావాలి, దుష్ట సాంగత్యం లేని సమాజం కావాలి, నేరము లేని సమాజం దేవుడు చూడాలనుకున్నాడు. అందుకని దేవుడు ఇది చెడిపోయారు, అందరూ మార్గాలు చెడిపోయి కాబట్టి నోవాహు నువ్వు ఏం చేస్తావంటే ఒక పెద్ద ఓడను సిద్ధపరచయ్యా అని చెప్పి. ఎందుకయ్యా అంటే 7వ అధ్యాయము 4వ వచనం, ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను. అదండి శిక్ష. ఇప్పుడు కూడాను దేవునికి వచ్చిన జ్ఞానం ఎరిగి ఈ లోకం మారుమనసు పొందకపోతే, ఈ మాటలు వింటున్నటువంటి ఈ పరిసర కుటుంబాలు, ఈ మాటలు దేవుని జ్ఞానం ఎరిగి మనసు మార్చుకోకపోతే ఇక లోకంలోనే ఉండిపోతాము, దేవునికి దూరంగా బ్రతుకుతాము అని అనుకుంటే, అపుస్తకాలు 17వ అధ్యాయము 29-30 వచ్చిన మాట్లాడుతున్న మాట ఏంటంటే అందరూ అంతటా మారుమనసు పొందాలి. లేదంటే ఆయన ఒక మనుషుని నియమించాడు, ఆ మనుషుని ద్వారా ఈ లోకానికి నాశనం తీసుకొస్తాడు, ఈ లోకాన్ని కాల్చేస్తాడు దేవుడు ఒకరోజు. లేదా మనం మరణించిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళిపోతాం మనము. కారణం దేవుని గూర్చిన జ్ఞానం లోకానికి లేకపోవడం. కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే మనుషులు ఏమైపోతారు? నీతి ప్రవర్తన తప్పుతారు, దుష్టుని సాంగత్యము చేరుకుంటాడు. దుష్టుడు ఎలాంటాడు? వాడు ఆది నుండి నరహంతకుడు, అంటే నేరం చేసేటువంటి వ్యవస్థ సృష్టించబడుతుంది. ఈ లోకంలో నేర వ్యవస్థ సృష్టింపడం కారణం దుష్టుడే ప్రారంభం నుండి. కాబట్టి ఇలాగ మనం ఆలోచన చేస్తే దేవుని గూర్చిన జ్ఞానము పాపం చేయకుండా మనల్ని కాపాడుతుందని మీ అందరికీ నేను ప్రేమతో తెలియజేస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఇటు అవకాశం ఇచ్చినటువంటి పాతూరు క్రీస్తు సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నా వందనములు శుభములు తెలియజేసుకుంటూ అధ్యక్షులకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను.